ఇప్పుడు మీ ఎమ్మెల్యే చనిపోయింది తెలుసా మీకు? తెలుసు కానీ మాకు ఆయన ఎప్పుడు మేము కూడా పోలేదు సార్. మాకు అక్కడ పెద్దమ్మ కూడా దిక్కుంటానంట సార్, కానీ మాకు తెలియదు. చనిపోతే చూడనీకి పోవాలి, మీ ఎమ్మెల్యే కదా. ఇక మాకు ఇక్కడ ఈ రోడ్లు కూడా చూడే సరిపోయింది కదా సార్. ఇక పోలేనికే తీరలే మాకు. ఎట్లా మంచోడే ఉంటుండేనా అమ్మ? ఏమో సార్, నాకైతే తెలియదు. ఆయన మంచివాడా చెడ్డోడా కూడా ఆయన కూడా చూడలేము మేము. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే 6 నెలలు ఇక్కడే ఉంటారు అన్ని పార్టీలు. బీజేపీ గెలవాలా, టీఆర్ఎస్ గెలవాలా, కాంగ్రెస్ గెలవాలా? కావాలనుకుంటే మామూలు మాకు జీతాలు పెంచాలి సార్. జీతం మేము కష్టపడుతున్నాము. ఇప్పుడు ఈ ఓట్లు మావి ఇవి. మాకు జీతం అదేదో వాళ్ళకి వీళ్ళకి ఖర్చు పెట్టే బదులు ఆ జీతాలు మాకు పెంచితే మేమే ఇస్తాం కదా, మేము బాగుపడతాం కదా సార్. మేము ఏమనుకుంటామా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? ఏ పార్టీ గెలిచినా కానీ మాకు జీతాలు పెంచాలి సార్. ఏ పార్టీ గెలుస్తుందో ఏం చేస్తుందో కానీ నిన్నవనైతే ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు. ఇప్పుడు ఈ సార్ ఇస్తే ఈయనకే వేస్తాం ఓట్లు. నమ్మకం ఉందా? పోనీ ఏ పార్టీ పైన మీకు పెంచుతారేమో అన్న నమ్మకం ఉందా? ఏ పార్టీ గెలుస్తుంది? ఇప్పటికే గెలవకపోయా సార్. ఇప్పుడైతే గెలిచిండు కానీ మాకు ఇవ్వకపోయా. ఇక మేము ఏమనుకోవాలి సార్?